నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు। వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రేవంత్ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది। కామారెడ్డి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే। జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి। ఈ నేపథ్యంలో గత నెల 28న సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ కాలేకపోయింది। తాజాగా అప్పుడు రద్దయిన పర్యటనను ఖరారు చేశారు। జిల్లాలో పరిస్థితిని తెలుసుకునేందుకు రేవంత్ గురువారం జిల్లాకు రానున్నారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు। ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలతో పాటు కామారెడ్డి పట్టణంలో సీఎం పర్యటించనున్నారు। వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు। దీంతో అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు। ఇందులో భాగంగా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సీఎం రూట్ మ్యాప్ ని పరిశీలించారు। రాజంపేట మండలంలోని వరద బాధితులకు శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది। ట్రస్ట్ చైర్మన్ ఎంజీ చక్రవర్తి గౌడ్ తాండావాసులకు నిత్యావసర సరుకులు అందజేశారు। బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు। భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని నడిపి తాండా, ధరణి తాండా, లేత మామిడి తాండా, ట్యాంకు తాండాలలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే। దీంతో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంజీ చక్రవర్తి గౌడ్ తాండావాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో తాండావాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు। ప్రభుత్వ అధికారులు వచ్చి పోతున్నారే తప్ప ఎవరూ ఈ సాయం చేయడం లేదన్నారు। ట్రస్ట్ల ద్వారానే సాయం అందుతుందని చెప్పారు। ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఎంజీ చక్రవర్తి గౌడ్ మాట్లాడుతూ ఇక ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యపరంగా కూడా ఆదుకుంటామన్నారు। ఈ ఆపద వచ్చినా అండగా ఉంటామని తాండావాసులలో ధైర్యాన్ని నింపారు। దీంతో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంజీ చక్రవర్తి గౌడ్ కు తాండావాసులు కృతజ్ఞతలు తెలియజేశారు। हरिचंद बानोद श्रीनिवास बानोद फूल सिंह भन्नी बानोद ఈరోజు శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ కామారెడ్డి మిత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది। గత 15 సంవత్సరాల నుండి వృద్ధులకు మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఒక్క పూట భోజనం కావచ్చు, అలాగే అనాథలకు కూడా వాళ్ళకి బట్టలు ఇవ్వడము, చదువు దగ్గర ఉన్న వాళ్ళకు చదువు కూడా చేపేయడం జరిగింది।
అలాగే ఎయిడ్స్ బాధితులకు కూడా మనం వాళ్ళకు ఫుడ్ సప్లై కూడా చేస్తున్నాము కంటిన్యూగా కూడా వాళ్ళు కోలుకోవాలని. అలాగే అనాథ పిల్లలకు కూడా మనం బ్లాంకెట్స్ కానీ బట్టలు కానీ పంపిణీ చేయడం జరిగింది. 2020లో కరోనాలో కూడా కరోనా బాధితులకు ఇంటి దగ్గరికే మనము భోజనాలు టిఫిన్ కూడా పంపడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన ఈ వరద బీభత్సము కామారెడ్డి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారి మాకు తెలిసినంత మటుకు 40-50 ఏళ్ల తర్వాత. అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ మండల్ రాజంపేట అని తెలిసి ఇక్కడ మా సోదరుడు ఎంపీడీఓ గారు బాలకృష్ణ గారు పంపిన వీడియోలు కావచ్చు, వారు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ 7 తాండాలు ఉన్నాయి, ఒక 550 మంది ఫుల్లీ ఎఫెక్టెడ్ ఉన్నారు. అయితే ఏవైతే స్వచ్ఛంద సంస్థలు కామారెడ్డిలో ఉన్నాయో వారందరూ కూడా టీవీలలో వచ్చిన వార్తల ప్రకారం కామారెడ్డిలోనే మాక్సిమం సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే స్వాగతం పలుకుతూ కని విరిగని ఏ రోజు చూడని వర్షపాతానికి లోటతో ప్రాంతంలో ఉన్నటువంటి నడిమితండ గ్రామ పంచాయతీ కావచ్చు, ఎల్లాపుట్టండ గ్రామ పంచాయతీ కావచ్చు, అలాగే దారణంకుంట కావచ్చు, వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు పేపర్లో చూసి వీడియోలు చూసి ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక గ్రామ పంచాయతీకి 4 లక్షల ఆర్థిక సాయం అందడం జరిగింది. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండి అందరికి ఎంతో కొంత ఉంటది, వాళ్ళు ఉండో లేకో ఒక అంత అక్కడి వరకు కొట్టుకుపోయింది. మాది పొలాలన్నీ నహరమైన మొత్తం అచ్చి రాసుకోపోతుంది మొత్తం. సరేనా? కామారెడ్డి పట్టణంలోని వరద బాధితులకు ఎమ్మెల్యే రమణారెడ్డి దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తన అభ్యర్థన మేరకు సహకారం అందించడానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలోని వరద బాధితులకు భారత సేవాశ్రమ సంఘం, బాల వికాస్, అమెజాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రమణారెడ్డి దుప్పట్లు, దుస్తులు, నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. తన అభ్యర్థన మేరకు బాధితులకు సాయం చేయడం కోసం ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ముంపు బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెండోది ఏంటంటే ఇది భారత్ సేవాశ్రమ్ సంఘం అని, భారత్ సేవాశ్రమ్ సంఘం అని హైదరాబాద్ ఆఫీస్ ఉంటుంది వీళ్ళది. దేశం మొత్తం మీద ఒక 130 ఆశ్రమాలు ఉన్నాయి ఈ స్వామీజీ వాళ్ళు. ఈ స్వామీజీ వాళ్ళు ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఇట్లానే ఎక్కడైనా వర్షాలకు వరదలు వచ్చి ఇబ్బంది అయితే వాళ్లకు, లేదా ఎప్పుడైనా ఎండాకాలము ఎండిపోయి డ్రాట్ వచ్చి తినడానికి తిప్పలవుతుంది అనేది వాళ్ళకు. అది కూడా ఎవరికి చూస్తారు? ఉన్నోళ్ళని చూడరు, లేనోళ్ళను మాత్రమే చూసి ఇస్తారు. అది వారి సొంత డబ్బుతో చేస్తున్నారమ్మా. 1000 ఇండ్లకు కిట్ ఇస్తారు. ఒక్క కిట్ కనీసం ఎంత ఉంటుంది? ఒక 2-3 వేల పైనే ఉంటుంది. ఎంత ఉంటుంది అని లెక్కలు కట్టడానికి కాదు. చీర ఉంటుంది, ధోతి ఉంటుంది, టీ షర్ట్ ఉంటుంది, రగ్గు ఉంటుంది. అవి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెట్టిరు. అయితే మొన్ననే రావాలి ఇవన్నీ. ఢిల్లీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఆశ్రమంకు. వాళ్ళు ఇవాళ వచ్చారు. మరి ఇక్కడ వరద వచ్చిందా రాలేదా అనే కన్నా ఇక్కడ అవసరం ఉన్నది. రోజువారీ పనికి పోయేటోళ్లకు పనులు దొరకలేదు, ఇబ్బంది అయింది, తిండికి తిప్పలైంది అన్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. చేతికి ఉంగరం ఉన్నా, చేతికి మంచి వాచ్ ఉన్నా, మెడలో చైన్ ఉన్నా, మోటార్ సైకిల్ ఉన్నా, ఇల్లు మంచిగున్నా ఏది ఇయ్యరు. మీరు ఆయనతో అనలేదు లైన్లో పడితే నా దృష్టిలో పేలలేరుకున్నట్టుగా లేని దగ్గర. అది తప్పు. కాబట్టి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారికి సాధ్యమైతే మనము బుక్కెడు సాయం చేయాలా, లేదా మనం సపోర్ట్గా కూరుకోవాలి. కానీ వాళ్ళది గుంజుకొని తినే ప్రోగ్రాం చేయరు. కాబట్టి ఇక్కడ స్వామీజీ వాళ్ళు భారత్ సేవాశ్రమ్ సంఘం అని దేశం మొత్తం మీద 130 ఆశ్రమాలు ఉన్నాయి. వీరు అన్ని రకాల సేవలు చేస్తారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు లంబోదరుడికి భక్తితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వాడవాడల వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి సంబరాలు జరుపుతున్నారు. అందడి కొనసాగుతోంది. గణపతి బప్ప మోరియా నామస్మరణతో ఊరు వాడ మారుమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నాయి.
పలు గణేష్ మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత మండపాలను అందంగా తీర్చిదిద్దారు. భక్తులు సైతం వివిధ రూపాల్లోని గణనాథులను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీపాల కాంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్య. ఈరోజు ఛత్రపతి సేన ఆధ్వర్యంలో ఈశ్వర్పూర్ బస్తీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. దాదాపుగా 500 నుంచి 800 భక్తుల వరకు అన్నదాన ప్రసాదాన్ని తీసుకుంటారు. అందులోనే భాగంగా మా దగ్గర కుంకుమార్చనలు, గర్గ పూజలు అట్లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కాళికా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. దీపాల కాంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్య. దీనుల పాలిట గణపయ్య, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్య. దీపాల కాంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్య. దీనుల పాలిట గణపయ్య, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్య. దీపాల కాంతుల్లో గణపయ్య, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్య. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు బాణాసంచాలు కాల్స్తూ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరెన్నో పదవులు అధిరోహించాలన్నారు. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భారీ వరద నీటితో నష్టపోయిన రాజంపేట మండలం ఎల్లాపూర్ తాండవాసులకు శ్రీరామ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 175 కుటుంబాలకు 1,05,000 రూపాయల విలువ గల సరుకులు అందజేశారు. మీరు చాలా వరదతోటి చాలా నష్టపోయిందని మా ఫ్రెండ్ భగత్ వాళ్ళతో తెలుసుకున్నాము. మా మనసులైతే చలించిపోయినాయి. మా గ్రూప్లో పెట్టగానే కాకపోతే మేము కొన్ని 100 వరకు ఇద్దాం అనుకుంటున్నాము. మా బాలకృష్ణ ఏమన్నా అంటే ఊళ్ళో మొత్తం అందరికి ఇద్దాము, టోటల్ ఊరు తండా మొత్తం ఇద్దాము అని చెప్పని అనడం వల్ల మేమందరం కూడా దీన్ని స్పందించి మీకు మా చిన్న సహాయాన్ని చేస్తున్నాము. మా చిన్న ఎల్లాపూర్ తండా వాసులు చాలా నష్టపోయారు. వాళ్ళకు మనం సహాయ కార్యక్రమం చేయాలని మా సమితి వాళ్ళని సంప్రదించడం జరిగింది. వారికి కూడా మేము అందరం సహకరించి ఇంతవరకు కొన్ని సరుకులు ఇస్తే వాళ్ళకు మంచి ఫుడ్ కార్యక్రమం కానీ బాగుంటుందని దానికి కూడా మా సంఘం తరఫున అందరం సహకరించడం. మా సంఘ సభ్యులకు ఎల్లాపూర్ ప్రజలకు కూడా మేము చేతులెత్తి దండం పెడుతున్నాము. ఇటువంటి వరద బాధితులు ఇంకోసారి రాకుండద్దని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.